ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం నవంబర్ 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు మీరు శత్రువుపై విజయం సాధిస్తారు. ఏ విధంగా శత్రువుపై విజయం సాధిస్తారు? ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశివారు ఈరోజు దినఫలాల్లో చూడబోతున్నారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి శుభదినం అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న భయం, అనుమానం లేదా ప్రత్యర్థి వ్యక్తుల కారణంగా కలిగిన ఆందోళన ఇవన్నీ కూడా నేటితో ముగియబోతున్నాయి. ఈరోజు మీరు మీ శత్రువులపై పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తారు. మీరు చూపబోయే ధైర్యం, ధార్మికత మరియు ఆత్మవిశ్వాసం మీ విజయానికి ప్రధాన కారణమవుతుంది. ఉదయం సమయంలో మీరు చాలా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. మీకు అంతరాత్మలో ఒక శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. గతంలో ఎవరైనా మీ మీద వెనక నుండి విమర్శలు చేసినా మీరు వాటిని పెద్దగా పట్టించుకోరు. మీ నిజాయితీ, మీ కృషి ఇవే మీకు రక్షణగా నిలుస్తాయి. ఈ సమయానికి ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఇది చాలా శుభం. పని విషయంలో చూస్తే మీరు ప్లాన్ చేసిన పనులు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకి కఠినమైన అంశాలు కూడా ఈరోజు సులభంగా అర్థమవుతాయి. ఓం హ్రీం శత్రునాశనాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే మంచి ఫలితం మీకుంటుంది. ఇక మధ్యాహ్న సమయంలో మీకు కొంత ఆందోళన కలిగించే విషయం ఎదురైనా మీరు దాన్ని తెలివితో ఎదుర్కొంటారు. ఎవరో మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడినా వారి ప్రణాళికలు ఫలించవు. మీరు సమయోచితంగా స్పందించి వారిని మీ మాటలతోనే ఓడిస్తారు. ఈ సమయానికి ముఖ్యమైన పనులు పూర్తి చేయటానికి శుభయోగం ఉంది. వ్యాపారులకి కొత్త కాంట్రాక్టులు లేదా ఒప్పందాలు మీ పక్షాన ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల ప్రశంస లభిస్తుంది. మీరు చూపించే సమర్థత, తెలివి మీ శత్రువులకు భయాన్ని కలిగిస్తుంది. ఇక మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు మీకు విజయ సమయం అనే చెప్పుకోవాలి. మీరు ఈరోజు ఎదురుచూసిన ఫలితం మీ వైపు వంగుతుంది. మీకు విరోధంగా ఉన్నవారు కూడా ఇప్పుడు మీ వైపు చూడటం మొదలు పెడతారు. కొందరు మీతో స్నేహం చేయాలి అనుకుంటారు. కాని మీరు జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం ఇవ్వటానికి ముందు ఆలోచించాలి. ఈ సమయానికి కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాలకు మద్దతుని ఇస్తారు. పాత తగాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. మీరు ఓర్పుతో మాట్లాడితే అన్ని మార్గాలు మీకోసమే తెరుచుకుంటాయి. ఇక ఆర్థికపరంగా చూస్తే అనుకోని లాభం లేదా డబ్బు వస్తుంది. ప్రేమ విషయంలో మీరు చూపించే నిజాయితీకి మీ భాగస్వామి ఆకర్షితులవుతారు. ఇక సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు చూస్తే మీరు ఆనందంగా, తృప్తిగా సమయాన్ని గడుపుతారు. సాయంత్రం 7:30 తర్వాత ఏదైనా పూజ, ధ్యానం లేదా మంత్ర జపం చేయటం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. ఈరోజు మీరు శత్రువులపై విజయం సాధించటం మాత్రమే కాదు, మీ జీవితంలో కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. కొంతమందికి ఈరోజు శుభ సంకేతాలు కనిపించవచ్చు. ఉదాహరణకి పసుపు రంగు వస్త్రాలు లేదా గుడిగంట శబ్దం వినిపించడం వంటి సంకేతాలు. ఇవి మీరు సరైన మార్గంలో ఉన్నారని తెలియజేస్తాయి. ఈరోజు కుంభరాశి వారికి విజయదాయకమైన రోజు. మీ శత్రువులు వెనకడుగు వేస్తారు. మీ మాటలు బలంగా ఉంటాయి. మీరు చెప్పింది కూడా నెరవేరుతుంది. ప్రతికూల పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. అయితే ఈరోజు ఉదయం స్నానం తర్వాత సూర్యుడికి జలార్పణ చేయండి. శనిదేవుడి పేరు జపించటం మీకు శుభప్రదం. నీలం లేదా బ్లూ కలర్ దుస్తులు ఈరోజు ధరిస్తే కనుక శుభ ఫలితాలు పొందుకుంటారు. మీ శత్రువుల గురించి కోపంగా కాకుండా శాంతంగా ఆలోచించండి. అవసరం లేని వాగ్వాదాలకు దూరంగా ఉండండి. రహస్య విషయాలను ఇతరులతో చర్చించకండి. డబ్బు సంబంధిత నిర్ణయాల్లో తొందరపడకండి. ఈరోజు మీరు శత్రు జయయోగంలో ఉన్నారు అంటే శక్తులు మీ పక్షాన ఉన్నాయి. మీకు ప్రతికూలంగా ఉన్న వారి మనసు మారే పరిస్థితి ఉంటుంది. మీరు నిజాయితీతో నడిస్తే శనిదేవుడు, హనుమంతుడు మీకు ఆశీర్వాదాన్నిస్తారు. శత్రువును ఓడించాలంటే వారిలా కాకుండా మనం మన బుద్ధిని ఉపయోగించాలి. ఈ వాక్యం నేటి రోజుకు సరైంది. మీరు మీ యొక్క ఆలోచన, సహనం, తెలివితోనే విజయం సాధిస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి. శనిదేవుడికి దీపారాధన చేయండి. శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.